నేనే చెప్తా. ఉదాహరణ, నేను ఒనిస్యం ఉన్నాడు, మధ్యలో సొలొమోన్ ఉన్నాడు. ఒనిస్యం వచ్చి సొలొమోను ఏం తెలుసా, నాకు ఒక విషయం తెలిసింది అంటే, ఏం చెప్పు అదే పెద్ద ఆనందంలాగా ఫీల్ అవుతుంటారు. ఏం జరిగిందక్క, ఏం జరిగింది తెలుసా అనే లోపల ఎవరే ఫలానా అట్లా. ఏమి సొలొమోన్ ఏం చెప్పనా, పాస్టర్ ఏం చేశాడు తెలుసా, ఏం చేశాడు ఫలానా. అప్పుడు ఒక వ్యక్తిగా ఏం చేయాలి తెలుసా, అక్కడ ఏం చేయాలంట, అన్న వ్యక్తిని గద్దించాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి. సొలొమోన్ ఏం చేయాలి ఇప్పుడు ఒనిస్యముని, ఒకవేళ ఒనిస్యం వచ్చి చెప్పినా కూడా ఏం చేయాలి సొలొమోన్? ఉదాహరణ చెప్తున్నాను, వాళ్ళ కాదు, ఉదాహరణ మీకు అర్థం. వెంటనే ఏం చేయాలి సొలొమోను, గద్దించాలి. ఒకరి గురించి మనకేం బ్రదర్ ఫస్ట్ మనం చూసుకున్నామని, ఒకవేళ అది నిజంగా ఉందనుకోండి ఏం చేయాలంట, వచ్చి సరిచేయాలి రహస్యంగా. కానీ మనం ఏం చేస్తాం, తప్పుడు తీసుకొని తన ఏం జరిగింది తెలుసా, మన ఎమ్మిగనూరులో ఏం జరిగింది తెలుసా, హుస్సేనప్ప కాలేజీలో ఏం జరిగింది తెలుసా, ఫలాని ఇంట్లో ఏం జరిగింది తెలుసా. ఎందుకమ్మ మనకి ఇవన్నీ? ఏం జరిగితే నీదేమన్నా మారుస్తావా? ఏమో మారుస్తారా మీరేమన్నా ప్రకటించినట్లు ప్రకారంగా? ఆ కుటుంబాన్ని నాశనం చేయడం తప్ప దేవుని కోపం నీ మీదికి వస్తుంది అంతే. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవుని కోపము నీ మీదకి వస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి కీడు చేస్తాడు అనుకోండి, నష్టం కలిగజేసాడు అనుకోండి, అవకాశం ఉంటే చెప్పండి, బ్రదర్ మీరు చేసింది మంచిది కాదు, నువ్వు ఇలా చెప్పొద్దు, ఇంకోసారి నా దగ్గరికి రావద్దు. ఒకవేళ అలా నిజంగా జరిగింటే ఇద్దరు వెళ్ళి చెప్దాంపా. అంతేగా సల్మాన్ వాక్యం చెప్పింది, వాక్యం అదే చెప్పిందండి మనకి. కానీ కీడు చేటుకు త్వరగా ఎప్పుడు బ్రదర్ నా ఆ మాట నాలో ఉండట్లేదు బ్రదర్, ఎప్పుడు చెప్దాం ఎప్పుడు ఎంత త్వర అంత తొందర ఏంటికమ్మా నీకు? అయ్యా నీకు ఎందుకు అంత తొందర, పోయి ఎప్పుడు చెప్తున్నా అప్పుడు చెప్తున్నా. ఉండబుద్ధి కాదంట కొంతమందికి. ఈ మాట విన్నప్పటి నుండి నాకు ఉండబుద్ధి కావట్లేదు, ఎప్పుడు చెప్తున్నా. ఏమి రంకులు కొండీలు పెట్టే మాటలు, కీడు చేసే మాటలు. ప్రియమైన దేవునులారా, అలా చెప్పి నువ్వు సాధించేది ఏం లేదు, కానీ దేవుని కోపము నీ మీదకి వస్తుంది. ఒకవేళ అలాగుంటే ఏం చేయాలంట, నీ పొరుగు వాని పాపము నీ మీదకు రాకుండానట్లు నీవు తప్పగా వానిని సూక్ష్మంగా గద్దించటం అవసరము. కానీ ప్రియమైన దేవులారా, ఆమె ఎవరో అన్నారని నువ్వు విన్ని ఇంకోరు చెప్పి, ఆమె ఏవో చెప్పేది ఇంకో చెప్పి ఎందుకండి టైం వేస్ట్ మాటలు. కొంతమంది స్త్రీలు కొంతమంది పురుషులు, ఇదిగో భర్తలు పనికి పోయిన తర్వాత ఈ స్త్రీలు కొంతమంది పని ఉండదు, పొద్దుస్తమాను ఎవరికోరితో మాట్లాడుతుండాలి, వీళ్ళకి టైం బాదు కదా, సీరియల్ టైం వచ్చేంతవరకు ఉంటారు అంతే కదమ్మా.